శ్రీరామ్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. ట్రస్ట్ ప్రధాన కార్యదర్శిగా తాత్కాలికంగా కృష్ణమోహన్ను నియమించింది. విరాళాల చోరీ ఘటన నేపథ్యంలో ట్రస్ట్ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన చంపత్ రాయ్తో పాటు సభ్యుడు అనిల్ మిశ్రా రాజీనామా చేశారు. వారి రాజీనామాలను ఆమోదించిన ట్రస్ట్ కృష్ణమోహన్కు బాధ్యతలు అప్పచెప్పింది. మధ్యాహ్నం ప్రారంభమైన ట్రస్ట్ సమావేశం 3 గంటల పాటు సాగింది. ఈ సమావేశానికి ట్రస్ట్ చైర్మన్ నృత్య గోపాల్ దాస్తో పాటు 7 శాశ్వత సభ్యులు హాజరయ్యారు. చోరీ ఘటన ఆవేదనకు గురి చేసిందని సభ్యులు సమావేశంలో అభిప్రాయపడ్డారు. అయితే సమావేశం తర్వాత వివరాలు వెల్లడించిన ట్రెజరర్ గోవింద్ గిరి చంపత్ రాయ్ను సమర్థించారు. ఆలయ ఉద్యమం కోసం ఆయన చేసిన కృషిని ప్రశంసించారు. ఆలయంలో చోరీకి గురైన వస్తువులను రికవరీ అయ్యాయని వాటిని ప్రదర్శిస్తామని తెలిపారు. మూడు దేశాల విదేశీ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ ఇండోనేషియాలో పర్యటిస్తున్నారు. జకర్తా విమానాశ్రయానికి చేరుకున్న ప్రధానికి ఇండోనేషియా ప్రెసిడెంట్ ప్రభోవో సుబియాంటో ఆ దేశ ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. కళాకారులు సాంస్కృతిక నృత్యాలతో ప్రధాని మోడీని స్వాగతించారు. అంతకుముందు ప్రధాని మోడీ విమానానికి ఇండోనేషియా ఫైటర్ జెట్లతో ఎస్కార్ట్ ఏర్పాటు చేశారు. ఈ పర్యటనలో ఇండోనేషియా దేశంలో భారత ద్వైపాక్షిక సంబంధాలు, ఇరు దేశాల భాగస్వామ్యంపై చర్చలు జరగనున్నాయి. ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపేతంపై ఇండోనేషియా ప్రెసిడెంట్తో ప్రధాని మోడీ చర్చిస్తారు. యోగ్యకర్తలోని ప్రబ్బాని టెంపుల్ దర్శించుకోనున్న ప్రధాని ఇండోనేషియాలోని భారతీయులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్తారు. రియల్ టైం గవర్నెన్స్ కేంద్రం నుంచి రియల్ టైంలోనే ప్రజలు సమస్యలు, ఇబ్బందులపై రెస్పాన్స్ అందాలని సీఎం చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. వేగంగా స్పందించగలిగితేనే పౌరులకు మెరుగైన సేవల్ని అందించగలుగుతామని స్పష్టం చేశారు. ఎస్ఎస్ ఆధ్వర్యంలో మల్టీ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ సమావేశం జరగాలన్నారు. విశాఖ తీరంలో బోటు మునిగి మత్స్యకారులు గల్లంతైన ఘటనలో తక్షణ స్పందనగా ఏ విభాగాలు ఎలా స్పందించాయన్నదే కీలకమని అన్నారు. ఆర్టీజీఎస్ కేంద్రం 24 గంటల ప్రజలకు సేవలు అందించేలా చర్యలు చేపట్టాలన్నారు. ఏపీలో అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా కూటమి పాలన సాగుతుందన్నారు మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ. నెల్లూరు జిల్లాలో పలు ప్రభుత్వ పాఠశాలలో P4 ద్వారా జరిగే అభివృద్ధి పనులను మంత్రి పరిశీలించారు. టూటౌన్ పరిధిలోని మల్లెల సంజీవయ్య ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని గదులను కూడా ఆయన పరిశీలించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిని చూసి ప్రతిపక్షం జీర్ణించుకోలేక రకరకాల విమర్శలు, ఆరోపణలు చేస్తుందని నారాయణ అన్నారు. ఒకప్పుడు మూతపడ్డ విఆర్ హై స్కూల్ని పునరుద్ధరించి 1000 మంది విద్యార్థులు అందులో చేరే విధంగా ఏర్పాటు చేశామన్నారు. 1000 మంది విద్యార్థుల సామర్థ్యం కలిగిన విఆర్ హై స్కూల్కి 2000 దరఖాస్తులు వచ్చాయంటే అక్కడ అభివృద్ధి, బోధన విధానం ఎలా ఉందో, ఏ స్థాయిలో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి స్పందన వస్తుందో ఒకసారి ప్రతిపక్షం ఆలోచన చేయాలని డాక్టర్ పొంగూరు నారాయణ అన్నారు. స్టాండర్డ్లో ఏదైతే విఆర్ హై స్కూల్ డెవలప్ చేసిన అదే ప్యాటర్న్లో దానికి యాక్చువల్గా ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేశారు. వీలైనంతకు జనవరి, ఫిబ్రవరి కంప్లీట్ చేసి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆ స్కూల్ వచ్చేటట్టుగా దాదాపు 1000 మంది విద్యార్థులు చదవడానికి మంచి ఫెసిలిటీస్ చేస్తాం. ఈ విధంగా ఈరోజు నెల్లూరులో అనేక స్కూల్స్ ఇలా చేస్తుంటే విఆర్ హై స్కూల్ బ్రహ్మాండంగా చేస్తే దాన్ని కూడా వచ్చేసి కామెంట్ చేశారు. అంటే ప్రతిపక్షం లేకపోయినా ఎవరైతే అక్కడ ఎలక్టెడ్ బాడీ మెంబర్స్ ఉన్నా, ఎవరైనా ఉన్నా, అధికారంలో లేని వాళ్ళు వచ్చి చూడొచ్చు. కానీ బాగుండే దాన్ని కూడా కామెంట్ చేస్తే ప్రజలు సహించరు. విఆర్ హై స్కూల్ లాంటి హై స్కూల్ 1000 మంది కావాలంటే 1000 మంది కెపాసిటీ ఉంటే 2000 అడ్మిషన్లు వచ్చినాయి. ప్రజలు అమాయకుల 1000 మంది కావాల్సి ఉంటే 2 అంతకుముందు 0. గత ప్రభుత్వం 0 స్కూల్ లేదు. లేని స్కూల్కి వచ్చినాయంటే అక్కడ బాగా చేయబట్టే దాన్ని కూడా వచ్చి కామెంట్ చేశారు. కాబట్టి ఇప్పటికైనా ఏదైతే మేము స్కూల్స్ డెవలప్ చేస్తున్నామో అవి చూడండి, తప్పేం లేదు. మీరు చూడండి, ఏదైనా సలహాలు ఇవ్వాలంటే ఇవ్వండి, తీసుకుంటాం. కానీ అన్నెసరిగా కామెంట్ చేస్తే ప్రజల దృష్టి. రేషన్ షాపులోనే తక్కువ ధరకు నిత్యావసర సరుకులు అందించే విలేజ్ మార్ట్కు ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ప్రతిపాడు నియోజకవర్గం లాల్పురంలో పైలట్ ప్రాజెక్టును అధికారికంగా ప్రారంభించారు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. 7 విలేజ్ మార్ట్లు షాపులు ప్రారంభించిన ఆయన రాష్ట్ర వ్యాప్తంగా 1000 మార్ట్ల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో రేషన్ షాపులను పూర్తిగా నిర్వీర్యం చేశారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం రేషన్ వ్యవస్థను కార్పొరేట్ తరహాలో సంస్కరిస్తుందని వెల్లడించారు మంత్రి నాదెండ్ల. 750 ఏవైతే ఫేర్ ప్రైస్ షాపులు ఉన్నాయో, రేషన్ దుకాణాలు ఉన్నాయో, వాటిని నిర్వీర్యం చేయడానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏ విధంగా కుట్ర పన్ని
9,260 MDU వాహనాలు తీసుకొచ్చి వారి బ్రతుకు తీరు కూడా ఇబ్బంది పెట్టే విధంగా చేసిన ప్రయత్నాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. ఈ డిపార్ట్మెంట్లో మరింత మెరుగైన సేవలు అందించడానికి ఏం చేయగలుగుతామని ఆలోచించినప్పుడు ఈ 29,750 రేషన్ షాపుల ద్వారా ప్రజలకి నాణ్యమైన సరుకు గతంలో ఎప్పుడు లేని విధంగా ప్రస్తుతం ఉన్న కాంపిటీషన్ ఏదో చూస్తున్నాం మనం. క్షేత్రస్థాయిలో డీమార్ట్ అనే కంపెనీలు రావడం, ప్రైవేట్గా చాలామంది వచ్చి వ్యాపారాలు చేసుకోవడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో కూడా నాణ్యమైన సరుకులు తీసుకోవాలంటే ఇబ్బందికరమైన పరిస్థితులు, అటువంటి ధరలు చూసి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ ఆలోచనలో భాగంగా సంస్కరణలు తీసుకురావాలనే ఆలోచనతోటి జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వంలో ఉన్న నేషనల్ రాష్ట్ర వైద్య వ్యవస్థలో మార్పులు తీసుకొస్తున్నామన్నారు మంత్రి సత్యకుమార్. ప్రభుత్వ దవాఖానాల్లో అవినీతిని రూపుమాపేందుకు తనిఖీలు ముమ్మరం చేస్తున్నామని తెలిపారు. ఇక హాస్పిటల్లో సౌకర్యాలు కూడా మెరుగుపరిచామన్నారు. కొంతమంది సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం ఇస్తున్నారని, అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మంత్రి సత్యకుమార్. అనంతపురం ఆసుపత్రిలో వీల్ చైర్ ఘటనపై విచారణ జరిపిస్తున్నామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. పెట్టండి అమ్మా అని అన్నారట. అదైనా తప్పు, దానికి కూడా సీరియస్గా పరిగణించడం జరిగింది. డిఎంఈని నేను ఇటువంటి చాలా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో నేను డిఎంఈ గారిని అదే పనిగా పంపించాను అనంతపూర్కి. పరిస్థితుల్లో చాలా మార్పు వచ్చింది. గతంలో మేము వచ్చినప్పుడు ఐవీఆర్ఎస్ కింద ఈ 40% అవినీతి ఉందని చెప్పేవాళ్ళు. ఇప్పుడు అది మొన్న ఇటీవల చేసిన ఐవీఎస్లో 78% అవినీతి లేదు అని 22% అవినీతి ఉందని రావడం కూడా చిన్న విషయం కాదు. వాటిని కూడా చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఈ సిస్టమిక్ ఫెయిల్యూర్స్ అనాదిగా ఈ రకంగా ఈ చొచ్చుకుపోయిన వీటిని తొలగించే ప్రయత్నం చేస్తున్నాం ఆ రాష్ట్రంలో. దానికి ముఖ్యమంత్రి గారు కూడా నిరంతరం పర్యవేక్షణ నిర్వహిస్తూ ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకునే పని చేస్తున్నాం. ఇటువంటి చిన్న చిన్న సంఘటనలు ఎక్కడైనా జరిగినప్పుడు వాటిని సీరియస్గా పరిగణిస్తున్నాం. అధికారులు వెళ్తున్నారు, దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ఇంతకుముందు అధికారులు ఎవరు వెళ్లే వాళ్ళు కూడా కాదు కదా, అధికారులు వెళ్ళారు కాబట్టి అది చెప్పే అవకాశం దొరికింది. ఖమ్మం జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు ఏర్పాట్లు ముమ్మరం చేశారు అధికారులు. చింతకాని మండలం జగన్నాథపురంలో వర్షాలతో ఆగిన రైతు ఆశీర్వాద సభ మరలా నిర్వహించేందుకు సభ ప్రాంతాన్ని కలెక్టర్ దివాకర్, సిపి సునీల్ దత్ పరిశీలించారు. ఈ నెల 9 లేదా 12వ తేదీన సభ నిర్వహించే దిశగా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇక సభ నిర్వహణ తేదీని రేపు అధికారికంగా ప్రకటిస్తామన్నారు కలెక్టర్. ఇంతకుముందు మనము ఇక్కడ పెద్ద బహిరంగ సభ సీఎం గారి ద్వారా మనము రైతు భరోసా ప్రోగ్రామ్ని లాంఛనంగా చేద్దామని మనము అనుకున్నాము. 30వ తారీఖుకి ఆ ప్రోగ్రాం జరగవలసి ఉండే, కానీ పెద్దగా వర్షం రావడం వల్ల మనము ఆ రోజు ప్రోగ్రాం చేసుకోలేకపోయాము. తర్వాత కూడా మనకి డిప్యూటీ సీఎం గారు, ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారు, అగ్రికల్చర్ మినిస్టర్ గారు కూడా వచ్చి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా నిర్వహించడం జరిగింది. మరొకసారి డేట్ వాతావరణాన్ని దృష్టిలో తీసుకుని ఇంకో డేట్లో మనము ఐడెంటిఫికేషన్ చేసుకుందామని ఆ రోజు చెప్పడం జరిగింది. మనకి వాతావరణ శాఖ ద్వారా కూడా ఇన్ఫర్మేషన్ మనకి 6th వరకు చాలా సివియర్గా రెయిన్ ఉంది అని మనకి ప్రెడిక్షన్ ఉండే. మనం కూడా చూస్తే నిన్న మొన్న అంతా చాలా క్లౌడీగా ఉంది. కానీ కేసీఆర్కు వారం రోజులు కాళేశ్వరం ప్రాజెక్టును అప్పగిస్తే తెలంగాణ మొత్తానికి నీళ్లు ఇస్తామంటూ కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్తో తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేటీఆర్ మాటలు ఉత్తర కుమార ప్రగల్భాలను తలపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. 2016 మే నెలలో కాళేశ్వరం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి 2019 జూన్లో ప్రారంభించారని, ఆనాటి నుండి 2023 డిసెంబర్ వరకు ఈ ప్రాజెక్టు కేసీఆర్ చేతిలోనే ఉందని గుర్తు చేశారు. ఇక వారం రోజుల్లో నీళ్లిచ్చే అంత తెలివి ఉంటే గతంలోనే మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయినప్పటి కేసీఆర్ ఎందుకు రిపేర్ చేయించలేకపోయారని ప్రశ్నించారు. ఇక 1,00,000 కోట్లు గోదావరి పాలు చేసినందుకు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ముగ్గురు లెంపలేసుకుని ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వారం రోజులు కేసీఆర్కి అప్పగిస్తే మొత్తం నీళ్ళు ఇస్తామని చెప్పి ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నాడు కేటీఆర్ గారు. 2016 మేలో ప్రారంభం చేసినటువంటి మొదలుపెట్టినటువంటి ఆ ప్రాజెక్టు 2019 జూన్లో ప్రారంభం చేశారు. ఆ తదుపరి సుమారు 106 వారాలు అనుకుంటా మీ పరిపాలన ఆధ్వర్యంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు ఉంది. 2019 నుంచి 2023 వరకు ఆ రోజుల్లో ఎక్కడ నీరు ఎక్కడ పంట పండినా కాళేశ్వరం నీళ్లే, కాళేశ్వరం నీటితోనే పంట పండిందన్నారు. కాస్త కాళేశ్వరం బీఆర్ఎస్ హయాంలోనే 2023 అక్టోబర్ 21న కుంగింది, కూలింది, పగిలింది. ఇప్పటి వరకు ఒక్క మాట కూడా మాట్లాడని కేసీఆర్, కనీసం దాంట్లో విచారణ వేద్దాం అనేటువంటి ఆలోచన లేని కేసీఆర్ మహాదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో
ఒక ఫిర్యాదు చేసి వదిలేసారు తప్ప దానిపైన విచారణ జరిపి ఈరోజు వారం రోజుల లోపలే చేస్తామంటుండే ఆ రోజు మీరు ఎందుకు చేయడానికి కోసం మీరు ముందుకు రాలేదని చెప్పంటే దాని మాజీ సీఎం కేసీఆర్ మాజీ మంత్రి కేటీఆర్లపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శలు చేశారు. సిద్దిపేట జిల్లా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గత ప్రభుత్వానికి కాళేశ్వరం కట్టడానికి లక్షల కోట్ల రూపాయలు వచ్చాయి, కానీ పేదవాడికి ఇల్లు కట్టించి ఇవ్వడానికి వారికి మనసు రాలేదన్నారు. కాళేశ్వరం కట్టింది వాళ్ళే, కూలిపోయింది కూడా వాళ్ళ హయాంలోనేనని, తాము ఏదో చేసినట్లు నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం 8వ వింత అన్న పెద్ద మనిషి అసెంబ్లీకి వచ్చి ప్రాజెక్టుపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం కట్టడానికి కోట్ల రూపాయలు వచ్చాయి, 1,00,000 కోట్లు. పేదోడికి నిజంగా 10 సంవత్సరాల్లో సంవత్సరానికి 1,00,000 ఇళ్లు ఇచ్చిన ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఇంత పేదవాళ్ళు ఇబ్బంది పడి ఉండేవాళ్ళు కాదు. ఆ కట్టిన కాళేశ్వరం పరిస్థితి మనం చూసాం. అది ఎలా ఉందో తెలియదు కాదు. కట్టింది వాళ్ళే, ఓపెన్ చేసింది వాళ్ళే, కూలింది కూడా వారి టైంలోనే. అయినా కూడా నిన్న మొన్న చూస్తున్నాం, ఆ కాళేశ్వరం దగ్గరికి పోయి దాంట్లో మనమేదేవో చేయలేదంటున్నారు, మనం ఏదో చేయలేకపోయినామంటున్నారు. అసలు కట్టింది ఎవరు, కూలింది ఎప్పుడు, దానికి కాంగ్రెస్ పార్టీకి లింక్ ఏంటి? హమాలీలు వడ్లు బియ్యం బస్తాలు మోస్తూ కష్టపడుతుంటే రేవంత్ రెడ్డి డబ్బుల బస్తాలు మోస్తూ కష్టపడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. హైదరాబాద్లోని మల్లాపూర్లో జరిగిన 18వ హమాలీ యూనియన్ మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను అరిగోస పెడుతున్నారని, నీళ్లు ఉండి కూడా ఇవ్వకుండా పంటలను ఎండబెడుతున్నారని మండిపడ్డారు. ఇక బీఆర్ఎస్ను బదనాం చేయడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఇక హమాలీల సమస్యల పరిష్కారానికి అండగా ఉంటామని కేటీఆర్ హామీ ఇచ్చారు. వడ్ల బస్తాలు మోసి బియ్యం బస్తాలు మోసి మీరు కష్టపడ్డారు. మరి ఇవాళ ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ఆయన కూడా కష్టపడుతున్నాడు. ఏం సంచులు మోస్తున్నాడో నాకంటే బాగా మీకే ఎరక. ఏం సంచులు మోస్తున్నాడో, యాడికి మోస్తున్నాడో మీకే ఎరక. ఆయన పాపం మోసి కష్టపడుతున్నాడు. ఆయన కూడా బస్తాలు మోసి ఢిల్లీలో ఉన్న పెద్దల కోసం పైసల సంచులు మోసి అవస్థ పడుతున్నాడు, ఆగమైతున్నాడు. ఆయన ఆగమైతే అయ్యిండు, కానీ రాష్ట్రాన్ని ఆగం చేస్తున్నాడు. నిన్ననే మేమందరం గౌరవ శాసనసభ్యులందరం కూడా అందుబాటులో ఉన్న వాళ్ళందరం కన్నెపల్లి పంప్ హౌస్ కాటికి పోయినాం. కాళేశ్వరం ప్రాజెక్టు ఎక్కడనైతే ఇవాళ మేడిగడ్డ బ్యారేజ్ ఉన్నదో అవతల 10 కిలోమీటర్ల యువతలకి కన్నెపల్లి పంప్ హౌస్ ఉన్నది. ఆడపోయి చూసినాం. దేశమంతా రాష్ట్రమంతానేమో వర్షాలు లేవు. మొత్తం 33 జిల్లాలలో 26 జిల్లాలలో వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. వర్షం తక్కువ పడ్డది, రైతు మొగులు దిక్కు చూస్తున్నాడు. కానీ అక్కడ పోతే 1,00,000 క్యూసెక్కుల నీళ్లు కిందికి పోతున్నాయి. ఎందుకంటే కేసీఆర్ సారు ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎక్కడ కట్టిండంటే మొత్తం ఎక్కడన్నా సరే కరువు ఉన్నా, వర్షం లేకపోయినా గోదావరిలో ఏ పాయింట్లనైతే నీళ్లుంటాయో ఆ పాయింట్ దేవులాడి లెంకులాడి అక్కడ ప్రాజెక్టు కట్టిండు. నిన్న అక్కడ పోయి చూస్తే కాళేశ్వరం ప్రాజెక్టు, కన్నెపల్లి పంప్ హౌస్ వివాదంపై మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. కన్నెపల్లి మోటార్లు ఆన్ చేస్తే బ్యారేజ్లకు ఏం జరిగినా తమదే బాధ్యత అని, అవసరమైతే కేసీఆర్తో అండర్టేకింగ్ ఇప్పిస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ బ్యారేజ్కి ఏదైనా ప్రమాదం జరిగితే తాము శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకుంటామని, సూపర్ ఎల్నినో నుండి రాష్ట్రాన్ని రక్షించాలంటే వెంటనే పంపులు ఆన్ చేయాలని డిమాండ్ చేశారు. మళ్ళీ చెప్తున్నాం, వెంటనే కన్నెపల్లి పంప్ హౌస్ ప్రారంభం చెయ్యండి. వచ్చే వర్షాభావ పరిస్థితులు ఏదైతుందో, కరువు పరిస్థితులు ఏదైతుందో దాని నుంచి తెలంగాణ ప్రజలను రక్షించండి. లేదు అనంటే నువ్వు చెప్తుంది, ఉత్తమం చెప్తుంది నిజమైతే ఏదో ప్రాజెక్టు ఏదో కొట్టుకపోతుంది, ఏదో అవుతుంది అని దాన్ని మేము బాధ్యత వహిస్తాం. బీఆర్ఎస్ పార్టీ బాధ్యత తీసుకుంటుంది. ప్రభుత్వానికి ఏం రాసేయాలో రాసిస్తాడు కేసీఆర్, మీకు అండర్టేకింగ్ రాసిస్తాడు. ఏ చిన్న బ్యారేజ్కి ప్రమాదం జరిగినా ఇవాళ పంపులు ఆన్ చేస్తే దానికి బీఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉంటుంది. కేసీఆర్ బాధ్యుడు అవుతాడు, కేటీఆర్ బాధ్యుడు అవుతాడు. మేము బీఆర్ఎస్ పార్టీని రద్దు చేసుకుంటాం. ఏదైనా ప్రమాదం జరిగితే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటాం. రాసియండి, ఏమి జరగదు అని మేము చెప్తున్నాం. తొంకువారు నువ్వు ఏదైతే చెప్తున్నావో, ఎన్డీఎస్ఏ చెప్పింది, వీడు చెప్పిండు, వాడు చెప్పిండు, దయ్యం భూతం చెప్పింది అని భయపెట్టిస్తున్నావో ఇవి పూర్తిగా అబద్ధాలు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఫైర్ అయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై 2 పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయని విమర్శించారు. గత ప్రభుత్వం కాళేశ్వరాన్ని ఏటీఎంగా మార్చుకుందని ఆరోపించారు. ఈ ప్రభుత్వం తమిడిహెట్టిని ఏటీఎంగా మార్చుకోవాలనుకుంటుందని అన్నారు.
ఇక కాళేశ్వరంలో జరిగిన అవినీతిని మర్చిపోయి కేవలం అధికారులపై చర్యలు తీసుకున్నారని, అసలు దోషులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. మొత్తంగా రెండు పార్టీల ప్రజల జీవితాలతో ఆడుకోవద్దని రామచంద్రరావు హెచ్చరించారు. వైపు కాంగ్రెస్ పార్టీ, ఇంకోవైపు బీఆర్ఎస్ పార్టీ, ఈ రెండు కూడా నాటకాలు చేస్తా ఉన్నారు. కాళేశ్వరం విషయంలో నిన్న బీఆర్ఎస్ బృందము కాళేశ్వరం మేడిగడ్డ దగ్గర వెళ్ళటము, ఒకరు కాళేశ్వరం అనడము, ఇంకోరు కూలేశ్వరం అంటము. కానీ ప్రజలకు తెలుసు ఈ ఇద్దరు కలిసి పెద్ద డ్రామేశ్వరం చేస్తా ఉన్నారు. వీళ్ళు ఇది డ్రామేశ్వరం, ఇది కాళేశ్వరం కాదు, కూలేశ్వరం కాదు. ఈ రెండు పార్టీల ఒక డ్రామేశ్వరం. 1,30,000 కోట్లతోని నిర్మాణం చేసినటువంటి కేంద్రానికి సీఎం రేవంత్ రాసిన లేఖపై ఎంపీ ఈటెల రాజేందర్ స్పందించారు. సీఎం రేవంత్ ప్రతిదీ రాజకీయం చేయడం తగదన్నారు. మెట్రో విస్తరణకు తెలంగాణ బీజేపీ ఎంపీలు కమిట్మెంట్ పనిచేస్తున్నట్లుగా తెలిపారు ఈటెల. ఇక మెట్రో విస్తరణతో పాటు రాష్ట్ర అభివృద్ధి కూడా బీజేపీ సహకరిస్తుందని స్పష్టం చేశారు. ఇక హైడ్రాతో ప్రభుత్వం పేదల ఇల్లు కొలుస్తుందని, భూములు లాక్కొని బడాబాబులకు కట్టబెడుతుందని ఆరోపించారు ఎంపీ ఈటెల. ఇక హైడ్రా అరచకాలకు జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం మూల్యం చెల్లించుకుంటుందన్నారు. రేవంత్ రెడ్డి గారికి చాలా క్లారిటీ ఉంది. క్లారిటీ లేనిది ప్రజలకి, క్లారిటీ లేనిది మనకు మాత్రమే. వారు అధికారం రాకమునిపై అమెరికా గడ్డ మీద నుంచి అబద్ధాలు చెప్తేనే ఇష్టపడతారు, అబద్ధాలు ఆడే నాయకులనే వారు బలపరచనని చెప్పిండు. దాని పరాకాష్ఠగా మొన్న ఈ హైడ్రా అనే పదం నేను హిట్లర్ నుంచి తీసుకున్నా అని చెప్పాడు. ఆ హిట్లర్ నుంచి తీసుకున్న వర్డ్ అంటేనే మనకు అర్థం కావాలి అని చాలా స్పష్టంగా ఉంది. ఇవాల్టి ఆయన విధానం అంతా కూడా పేదవాళ్ల ఇళ్లను కూలగొట్టడం, పేదవాళ్లకు ఆనాడు ప్రభుత్వాలు ఇచ్చినటువంటి జాగ్రత్తలు గుంజుకోవడం, పెద్దవాళ్ళకు కట్టబెట్టడమే ఆయన లేదని తప్ప ఇంకోటి కాదు. ఇవాళ హైడ్రా హిట్లర్ కు వారసత్వంగా ఉండేటువంటి హైడ్రా ప్రజలకు ఎట్లా మేలు చేస్తారని చెప్పి భావిస్తాం. తప్పకుండా హైడ్రా చేస్తున్న విధ్వంసం ఏదైతే ఉందో కూలగొట్టే ఇల్లు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న రెవెన్యూ, అటవీ, భూ సమస్యలపై మంత్రి జూపల్లి కృష్ణారావు ఆర్డీఓ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఇక ఒరిజినల్ ఫైళ్లు, నోట్ ఫైళ్లు, సంబంధిత రికార్డులను తెప్పించి ఒక్కో అంశాన్ని స్వయంగా పరిశీలించారు. ఇక ఫైళ్లు ఏ దశలో ఉన్నాయి, ఎందుకు పెండింగ్లో ఉన్నాయి, ఎవరి వద్ద ఆగిపోయాయి అని పరిష్కారానికి ఇప్పటివరకు ఏం చర్యలు తీసుకున్నారంటూ సంబంధిత అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు. గతంలో పలుమార్లు సమీక్షలు నిర్వహించి ఆదేశాలు ఇచ్చిన అనేక అంశాలు ఇప్పటికే అదే దశలో ఉండటంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక పెండింగ్లో ఉన్న వాటిని వెంటనే పరిశీలించి చట్టబద్ధమైన పరిష్కారం చూపాలి అని మంత్రి జూపల్లి ఆదేశించారు. బీజేపీ అయోధ్య శ్రీరాముడిని భక్తితో పాటు రాజకీయం కూడా చేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రామ మందిర నిర్మాణంలో కోట్ల రూపాయల అవినీతి జరిగిందని వెల్లడించారు. బీజేపీ నాయకుల అవినీతిని గుర్తించి అయోధ్య ప్రజలే అక్కడ బీజేపీ ఎంపీని ఓడగొట్టారని తెలిపారు. ఈ విషయంలో బీజేపీ స్పందించి దేశ ప్రజలకు అందరికీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాముని పేరును రాజకీయంగా ఎదగడానికి బీజేపీ వాడుకుందని, రాజకీయం వేరు, భక్తి వేరు, ఇది ఒక అవమానకరమైన విషయమని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. అయోధ్య ప్రజలు రాముని జపం మీద, రాముని పేరు మీద దేశవ్యాప్తంగా ఓట్లు తీసుకొని రాముని అక్షింతల పేరు మీద తిరిగి ప్రజలను ఓట్ల కొరకు వాడుకున్నటువంటి వీళ్ళు ఆదాయ మార్గంగా అక్రమంగా ఇందులో అవినీతికి పాల్పడుతున్నారని గమనించి అయోధ్యలో కూడా భారతీయ జనతా పార్టీని ఎంపీని ఓడగొట్టారు. ఇది ఇండికేషన్, వాళ్లకు ఒక చెంపపెట్టు లాంటిది. ఎందుకంటే ఏ రాముడిని చూపెట్టి, ఏ రాముని అక్షింతల పేరు మీద, ఏ రాముని పేరు మీదనైతే ఊరూరా తిరిగి ఇక్కడ వాళ్ళందరూ కూడా రూపాయి అర్ధో వాళ్ళ స్తోమతను బట్టి చందాలు ఇచ్చినటువంటి వాళ్ళమే. ఇలా రాముని పేరు మీద రామ భక్తి కొరకు ఇచ్చినాం. విశాఖపట్నం తీరంలో నిన్న గల్లంతైన మత్స్యకారుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇండియన్ కోస్ట్ గార్డ్, నేవీ మరియు ఏపీ కోస్టల్ సెక్యూరిటీ పోలీసులు సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. 4వ తేదీ అర్ధరాత్రి 11 గంటల ప్రాంతంలో మత్స్యకార కమ్యూనిటీ నుండి బోట్ మిస్ అవ్వగా అందులో ఒకే కుటుంబానికి చెందిన 7 మత్స్యకారులు గల్లంతయ్యారు. అందులో కర్రీ చిన్నను యూనివర్సల్ వెల్త్ అనే మర్చెంట్ వెజిల్ సురక్షితంగా రక్షించింది. అందులో ఒకరి ఆచూకీ నిన్న లభించింది. ఇక ప్రస్తుతం ఆయన ఆ నౌకలోనే సురక్షితంగా ఉన్నాడు. అతడిని ఒడ్డుకు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మరో 6 ఆచూకీ మాత్రం ఇప్పటివరకు తెలియలేదు. ఆదివారం ఉదయం నుంచే ఇండియన్ నేవీకి చెందిన 2 షిప్లు, కోస్ట్ గార్డ్కు చెందిన 2 షిప్లు
ఇక డోర్నియర్ ఎయిర్క్రాఫ్ట్, నేవీ హెలికాప్టర్ బోట్ మిస్ అయిన ప్రాంతంలో గాలింపు చర్యలు ప్రారంభించాయి. ఇక సముద్రంలో అలల తీవ్రత ఎక్కువగా ఉండటం, దాదాపు 4 మీటర్ల ఎత్తు వరకు అలలు ఎగిసిపడుతుండటంతో వల్ల రెస్క్యూ ఆపరేషన్కు కొంత ఆటంకం కలుగుతుందని అధికారులు పేర్కొన్నారు. కోస్ట్ గార్డ్ లేదా నేవీ షిప్లు ఆ మర్చెంట్ వెజిల్ దగ్గరకు వెళ్తే ఒకదానికొకటే ఢీకొనే ప్రమాదం ఉందని చెప్తున్నారు. ఇక గాలి వేగం కూడా గంటకు 50 కిలోమీటర్ల మేర ఉండటంతో హెలికాప్టర్ ద్వారా కూడా రక్షించడం ప్రస్తుతానికి రిస్క్తో కూడుకున్న పని అంటున్నారు. ఇక వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు విశ్లేషిస్తూ కోస్ట్ గార్డ్ మరియు నేవీ అధికారులు తదుపరి రెస్క్యూ ప్లాన్ చేస్తున్నారు. అన్ని శాఖల స్టేక్ హోల్డర్స్తో కోఆర్డినేట్ చేసుకుంటూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ఒడిశా తీరంలో చిక్కుకున్న మత్స్యకారులు క్షేమంగా బయటపడ్డారు. ఇక మరికొద్ది గంటల్లో వారిని విశాఖ తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని జూన్ 22న ఒడిశా తీరానికి చేపల వేటకు 10 మంది మత్స్యకారులు వెళ్లారు. అయితే తిరుగు ప్రయాణంలో వారి మెకానికల్ బోర్డు చెడిపోవడంతో మధ్యలోనే చిక్కుకున్నారు మత్స్యకారులు. ఇక సమాచారం అందుకున్న మెరైన్ పోలీసులు వారి కోసం గాలించగా అటు ఒడిశా కోస్ట్ గార్డ్, మెరైన్ పోలీసులు కూడా రెస్క్యూ కోసం రంగంలోకి దిగాయి. ఇవాళ విశాఖకు చెందిన మరో బోట్లోకి వారు సురక్షితంగా చేరుకున్నట్లు సమాచారం అందుకున్న మెరైన్ పోలీసులు తీరానికి తీసుకువచ్చేందుకు రెస్క్యూ టీంను పంపారు. ఇక వాతావరణం అనుకూలిస్తే రాత్రికాల మత్స్యకారులు తిరిగి రానున్నారని, లేదంటే వారిని పారాదీప్ హార్బర్కు పంపుతామని ఐజీ గోపీనాథ్ జెట్టి తెలిపారు. పోయిన నెల 22వ తారీఖున ఇక్కడ స్టార్ట్ అయ్యి పూరికి తీర ప్రాంతంలో అది మెకానికల్ ఫెయిల్యూర్ వల్ల అక్కడ ఆగిపోవడం జరిగింది. సో దాదాపుగా 6 రోజుల ముందు నుంచి కూడా వాళ్ళు ఆ బోట్ ఇంజిన్ ఫెయిల్ అయిపోవడంతో అక్కడ సముద్రంలోనే ఉన్నారు. ఇప్పుడు వాతావరణ పరిస్థితులు కొంత ఇబ్బందికరంగా ఉండడం, అదేవిధంగా సైక్లోన్ వార్నింగ్ ఉండడం ద్వారా ఆ బోటులో ఉన్నటువంటి ఫిషర్మెన్ అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారని చెప్పి నిన్నటి నుంచి వారిని రెస్క్యూ చేయడం కోసం కూడా అక్కడ ఉన్నటువంటి లోకల్ మెరైన్ పోలీస్ వారు, అదేవిధంగా కోస్ట్ గార్డ్ సంబంధించినటువంటి అధికారులు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. దానిలో నిన్న ఆ పక్కనే ఉన్నటువంటి ఒక విశాఖపట్నంకు సంబంధించినటువంటి ఫిషింగ్ బోట్లోకి ఈ 10 మంది కూడా ఆ బోట్లోకి వెళ్ళడం జరిగింది. వారిని ఈరోజు తీర ప్రాంతానికి తీసుకురావడం కోసం అని చెప్పి అక్కడ దగ్గరలో ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్లోని కిష్తవాడ్లో మేఘ విస్ఫోటనం సంభవించింది. ఆకస్మిక వరదలతో రోడ్డు బురదమయమయ్యాయి. భారీ వర్షాలకు కొండ చర్యలు విరిగిపడడంతో పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కిష్తవాడ్లో నిర్మాణంలో ఉన్న 540 మెగావాట్ల జల విద్యుత్ ప్రాజెక్టు వద్ద పలు వాహనాలు బురద రాళ్ల కింద కూరుకుపోయాయి. వాటిని తొలగించేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ సిబ్బంది, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండడం వల్లే ప్రాజెక్టు సైట్కు వెళ్లే రహదారిపై భారీ పరిమాణంలో కొండ చర్యలు విరిగిపడ్డాయని అధికారులు తెలిపారు. స్థానికులు, పర్యాటకులకు సహాయం అందించేందుకు కంట్రోల్ రూమ్, హెల్ప్ డెస్క్ను ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. పాకిస్తాన్ ప్రభుత్వానికి జేఏఏసీ అల్టిమేటం ఇచ్చింది. 48 గంటల్లో తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ డెడ్లైన్ విధించింది జమ్మూ కాశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ. లేదంటే ముందుగా తాము చెప్పినట్లు జూలై 9న గ్రాండ్ అండ్ ఫైనల్ యాక్షన్ ఉంటుందని హెచ్చరించింది. నిరసనల పీఓకే ప్రజలు, ప్రవాస కాశ్మీరులు పాల్గొనాలని పిలుపునిచ్చింది. ఐక్యరాజ్య సమితి, అంతర్జాతీయ మీడియా, మానవ హక్కుల సంఘాలు జూలై 9న తమ ప్రాంతంలో పర్యటించాలని ఆహ్వానించింది. వివాదానికి కారణమైన 12 అసెంబ్లీ సీట్లను పీఓకే నివాసితులకే కేటాయించాలనే డిమాండ్తో పాటు పలు ఒప్పందాలను పాక్ ముందు ఉంచింది జేఏఏసీ. తమ దగ్గర విద్యుత్ తయారు చేస్తున్న కారణంగా విద్యుత్ ఛార్జీలు సబ్సిడీ కావాలని పీఓకే ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. తమకు కనీస ఆహార పదార్థమైన గోధుమ పిండిపై సబ్సిడీ ఇవ్వాలంటున్నారు. దీంతో పాటు ఓవైపు ఆర్థిక పరిస్థితులు బాగాలేవంటూనే ప్రభుత్వ అధికారులు, మంత్రులు విలాసంగా ఉంటున్నారని, ఆ ఖర్చులను తగ్గించాలని జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ కోరుతుంది. ఇవి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి HMT.